ఓం గం గణపతయే నమ. ఐం సరస్వత్యే నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. ఓం ధ్యేయ సదా సవితృమండలమజ్జవర్త్రీ నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ హారీ హిరణ్మయ బపు ధృతశంఖచక్ర. ఓం భాస్కరాయ విద్మహే మహజ్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాతు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము కలుగుగాక. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. సమస్త మానవులకి ఆరోగ్యాన్ని సంతృప్తికరంగా పుష్టిగా ఇచ్చేటటువంటి సూర్య భగవానుడు ఈ నెల అక్టోబర్ 17వ తేదీన తన యొక్క శత్రుక్షేత్రమైనటువంటి నీచ స్థితిని పొందుతున్నాడు. తులారాశిలో నీచ స్థితిని పొందేటటువంటి సమయము, ఆయన ఆ రాశిలో సంచరించేటటువంటి సమయము. దాదాపుగా 10 రోజులు తులారాశిలో, అనగా అక్టోబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 27వ తేదీ వరకు కూడా ఈ సూర్య భగవానుడు ఇటు చిత్తా నక్షత్రములోను ఇటు రాహు నక్షత్రంలో 1-2 పాదాల్లోనూ తన యొక్క నీచ స్థితిని పొంది, ఎవరికైతే వారి యొక్క జాతకరీత్యా సూర్యగ్రహ అనుగ్రహము లేదో, సూర్యుడి ద్వారా ఎవరికైతే పాపాధిపత్యము నడుస్తున్నదో, సూర్యుడు ఎవరి జాతకంలోనైతే ఇబ్బందిగా ఉండి ఇబ్బంది పెడుతున్నాడో, అట్లాగే రవి మహర్దశ కానీ రవి అంతర్దశ కానీ, ముఖ్యంగా సింహరాశి, అలాగే ఆ సూర్యుడి యొక్క నక్షత్రాలైనటువంటి కృత్తికా నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రము, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము, ఈ యొక్క నక్షత్ర జాతకులు సింహరాశి వారు సూర్య మహర్దశ అంతర్దశ జరుగుతున్నటువంటి వారందరికీ కూడా మరి ఈ సూర్యుడు అక్టోబర్ 17వ తేదీ నుండి నవంబర్ 16వ తేదీ వరకు కూడా తన యొక్క శత్రుక్షేత్రమైన తులారాశిలో ఉండడం ద్వారా అటు ఆరోగ్యాన్ని, అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాల యందు కొన్ని ప్రతికూలతలని, అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో, అంటే పిత్రార్జిత విషయాలు కావచ్చు, న్యాయస్థాన విషయాలు కావచ్చు, లేదా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే జడ్జీలు, అట్లాగే న్యాయమూర్తులు, పెద్ద పెద్ద హోదాలోకి వెళ్ళాలనుకునేవారు, అలాగే ఎవరైతే స్పెషలిస్టులు ఉంటారు, అంటే మూత్రపిండాల స్పెషలిస్టులు ఉంటారు, డాక్టర్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఎవరైతే వైద్య రంగానికి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తున్నారో, లేకపోతే వైద్య రంగంలో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, వైద్య రంగంలో ఒక ఆసుపత్రిలో, ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, కార్పొరేట్ ఆసుపత్రి కావచ్చు, చిన్న ఆసుపత్రి ఏదైనా సరే, ఆసుపత్రిలో తమ యొక్క ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, వీళ్ళందరికీ కూడా మరి ఈయన యొక్క నీచ స్థితి కొంత భంగాన్ని కలుగు చేస్తోంది. ఎందుకంటే సూర్యుడు ప్రతి మానవుడి యొక్క, స్త్రీ కానీ పురుషుడు కానీ, వీరి యొక్క ఉదర భాగాన్ని, గుండె భాగాన్ని సూచించేటటువంటి వాడు, ప్లస్ మెదడుని, శిరోభాగాన్ని సూచించేటటువంటి వాడు, రక్తాన్ని సూచించేటటువంటి వాడు. మరి ఇటువంటి రవి ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, కొంతమందికి సైనిక్స్, అంటే శిరో సంబంధిత ఏ సమస్య అయినా, విపరీతమైన తలకాయ నొప్పులు కావచ్చు, లేకపోతే శుక్రరాశిలోకి వస్తున్నాడు కాబట్టి నేత్ర సంబంధిత వ్యాధులు కావచ్చు, అది మూత్రపిండాలకు సంబంధించినటువంటి స్థానము కావచ్చు కాబట్టి అది కావచ్చు, వివాహపరమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నటువంటి వారు కోర్టుల రీత్యా అక్కడ కూడా వీరికి కొంత అడ్డు పరిస్థితి, గడ్డు పరిస్థితి ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా సూర్యుడు ఈ యొక్క నీచ స్థితిలోకి వచ్చినప్పుడు కలిగేటటువంటి ఇబ్బందులు కలుగు చేస్తారు. కాబట్టి అట్లాగే ఇప్పుడు ఈ ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో రవితో పాటుగా కుజుడు అక్టోబర్ 27వ తేదీన తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలోకి అడుగుపెట్టి దాదాపుగా డిసెంబర్ 7వ తేదీ వరకు కూడా అక్కడే ఆయన యొక్క సొంత క్షేత్రంలో ఉంటాడు. అట్లాగే బుధగ్రహము, ఈ బుధగ్రహము అక్టోబర్ 3వ తేదీ నుండి అక్టోబర్ 23వ తేదీ వరకు తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి మిత్రుడితో, రవితో కలిసి చక్కగా తులారాశిలో ఉంటాడు. గురుడు అక్టోబర్ 18వ తేదీ నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు ఇటు రుజుమార్గంలో నవంబర్ 11 వరకు, నవంబర్ 11వ తేదీ నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు వక్రగతిని, ఇటు రుజుమార్గము వక్రగతిలో కర్కాటక రాశిలో ఉండి తన ప్రయాణాన్ని ముందుకు వెనక్కి అతిచారత్వంతో, వక్రత్వంతో ఆ యొక్క కర్కాటక రాశిని ఆదేశిస్తూ చారం చేస్తూ ఉంటాడు చరరాశిలో. అట్లాగే శుక్రుడు
ఈయన అక్టోబర్ 9వ తేదీన ఆల్రెడీ ఈ యొక్క కన్యారాశిలో నీచ స్థితిని పొంది నవంబర్ 1వ తారీఖు వరకు కూడా ఈయన శుక్రుడు కన్యారాశిలో నీచ స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. శని మహానుభావుడు అక్టోబర్ 5వ తేదీ నుండి పూర్వభాద్ర నక్షత్రంలోకి వచ్చి నవంబర్ 28వ తేదీ వరకు కూడా తన యొక్క వక్రత్వంతో మీనరాశిలో సంచరిస్తూ నవంబర్ 29వ తేదీ నుండి రుజు మార్గంలోకి అడుగు పెడతాడు మీనరాశిలో. రాహుగ్రహము కుంభరాశిలో చక్కగా ఆయన పూర్వభాద్ర నక్షత్రంలో ఉండి నవంబర్ 25వ తేదీన తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలో కుంభరాశిలోని చారాన్ని వెనక్కి, ఆయన వక్రగతం ఉంటుంది కాబట్టి వెనక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు. కేతువు సింహరాశిలో పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే తన యొక్క చారని జరుపుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసం 17వ తేదీ నుండి నవంబర్ 16 వరకు కూడా గ్రహాల యొక్క పరిస్థితులు మిగతా రాశులు అంటే మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అయినటువంటి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశుల వారికి ముఖ్యంగా మాస ఫలితాలు అంటారు వీటిని. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఇవి చాలా ఫాస్టెస్ట్గా తమ యొక్క ఫలితాలను ప్రసాదించేటటువంటి మూవబుల్ ప్లానెట్స్ కాబట్టి అవి ఉన్నటువంటి రాశుల రీత్యా, అవి ఉన్నటువంటి నక్షత్రాల రీత్యా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి. అట్లాగే గోచారంలో గురుడు, శని, రాహుకేతువులు మరి లాంగివిటీని ప్రసాదించే గ్రహాలు, చారణ జరిపే గ్రహాలు, మరి వాటిల్లో కూడా నక్షత్ర పరంగా రాశుల పరంగా కొన్ని గ్రహాలు మారుతున్నాయి కాబట్టి వాటి పరంగా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఇబ్బందులు కలుగుతాయి, ఏ ఏ శుభాలు జరుగుతాయో మనము ఈ యొక్క తులా సంక్రమణంలో మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. సింహరాశి. సింహరాశి వారికి అక్టోబర్ 17వ తేదీ నుండి నవంబర్ 16వ తేదీ వరకు తులారాశిలో అనగా 3వ రాశిలో ఈ యొక్క సూర్యగ్రహము ఆల్రెడీ అందులో ఉన్నటువంటి కుజగ్రహము, ఈ రెండు గ్రహాలు 3వ స్థానంలో 3వ రాశిలో ఉండటం అనేది చాలా విశేషప్రదాయకం. రెండు పాపగ్రహాలు 3వ రాశిలో ఉండి వీరికి అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమంలో, ప్రతి సంకల్పంలో చేదోడు వాదోడుగా మంచి ఆత్మవిశ్వాసము, ఆత్మ నిగ్రహము, అట్లాగే మంచి యాటిట్యూడ్స్, చేసే ప్రతి పని యందు మంచి విక్రమవంతమైనటువంటి పరాక్రమాన్ని చూపించటము, నేను ఈ పని చేయాలంటే చేయాల్సిందే అనేటటువంటి ఒక మనోధైర్యాన్ని వీళ్ళకి వీరు ప్రిపరేషన్ చేసుకుంటూ గవర్నమెంట్ త్రూ ఏ విషయంలోనైతే వీరు పనులు సాధించాలనుకున్నారో ఆ పనులన్నీ సాధించేసుకుంటారు. అయితే ఈయన నీచ స్థితిలో ఉండటం ద్వారా వీరేదన్నా స్వయంకృతాపరాధము లేకపోతే తండ్రి యొక్క అనారోగ్య సూచనల వలన వీరు కొన్ని పోగొట్టుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశి అంటే ఇప్పుడు ఎన్నో ఎలక్షన్స్ సమయం కూడా నవంబర్లో జరిగే అవకాశం ఉంది. ఆ యొక్క ఎలక్షన్స్లో సింహరాశి వారికి విజయం సాధించే అవకాశం చాలా మెండుగా ఉంది. అయితే కుజగ్రహం ఈ నెలాఖరు అక్టోబర్ 27 తర్వాత తన యొక్క స్వక్షేత్రమైనటువంటి 4వ రాశిలోకి వచ్చినప్పుడు విద్యార్థులకి డెప్త్ స్టడీ మీద ఎక్కువగా మనం ఏకాగ్రత పెరుగుతుంది. అంటే అంతర్గత నాలెడ్జ్ విషయాలలో వీరికి ఎక్కువగా దాని మీద ఆసక్తి కలగడానికి అవకాశం ఉంది. సొంత క్షేత్రంలో ఉన్నారు కాబట్టి విద్యార్థులు కొంత అలసత్వాన్ని, బలహీనతల్ని పక్కన పెడితే కనుక, లేనిపోని అలవాట్లని కనుక దూరం చేసుకున్నట్లయితే కనుక మీరు విద్యాస్థానంలో ఉన్నటువంటి కుజుడు మీకు మంచి ప్రేరణని కలుగజేసే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఉద్యోగం ద్వారా మంచి ధనాలాభము కలగడానికి ఈయన చాలా చేయూతనిస్తాడు. కానీ కొన్ని వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. కింద పడటము, ఎముకలు ఇరగటము, లేకపోతే అంతర్గత విషయాలు, లేకపోతే కొన్ని గోప్యకరమైనటువంటి జననాంగాల విషయాలలో వీరికి కొంత ఇబ్బంది. అట్లాగే హార్ట్కి సంబంధించినటువంటి విషయాలలో రక్త ప్రసరణ సరిగ్గా జరగక బ్లాకేజెస్ ద్వారా సింహరాశి వారికి కొంత ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. అట్లాగే 12వ స్థానంలో ఈ యొక్క గురుగ్రహం, శుభగ్రహం రావడం ద్వారా సంతానంతో ఏదైనా ప్రదేశ మార్పు ద్వారా ఆనందాన్ని పొందటము, ధనాన్ని వెచ్చించడము, ఆకస్మికంగా ఏదో ఒక దేవాలయానికో, చారిటబుల్ ట్రస్టులకో, లేకపోతే ఒక వాహనం, పెద్ద వాహనం కొనడం ద్వారానో, లేకపోతే ఇల్లు మారడం ద్వారానో ఏదో రూపకంగా మీరు అంతకుముందు ఏదైనా షేర్స్ అండ్ సెన్సెక్స్ కానీ, చిట్టీపాటలు కానీ, ఇన్సూరెన్స్ విషయాల్లో కానీ వీరికి ధనం కలిసి రావడం, ఆ ధనాన్ని వాళ్ళు వెచ్చించి చక్కగా ఉన్నటువంటి ఇంటిని బాగు చేయించుకోవడము, పెద్ద ఇంటిని కొనుక్కోవడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉండవచ్చు. జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి రాహువు వీరికి ఎక్కువగా ఏదో రకంగా బెడద కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి వీరు సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయోదాయకము. గణపతిని స్తుతించడం కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రగ్రహము చక్కటి ధనలాభాన్ని, అఖండ ఐశ్వర్యాన్ని కలుగజేస్తుంది. మంచి భార్య సంబంధిత విషయాలలో మంచి వాక్కుని ప్రసాదిస్తోంది. అన్యోన్యంగా ఉండటానికి అవకాశం ఉంది. జన్మజాతకంలో ఏదైనా శుక్రగ్రహం కనుక సరిగ్గా లేకపోతే కొంతమందికి భార్యాభర్తల మధ్య
విడదీసేటటువంటి ఎడబాటు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా బంధువులకు ఇచ్చినటువంటి ధనము రాబట్టుకోవడంలో మీ యొక్క శక్తి సామర్థ్యాలు చాలా ఉపయోగపడతాయి. ఒక్కోసారి వాళ్ళు ఇస్తానని పోస్ట్ పోన్ చేస్తున్నప్పుడు మీరు కొంచెం చాకచక్యంగా మాట్లాడి ధనాన్ని రప్పించుకునేటటువంటి మార్గాన్ని కూడా చేసుకోవాలి. ఏదైనా ఒక వాహనాన్ని కానీ, ఒక గృహాన్ని కానీ, లేకపోతే ఒక కోర్టు కేసుల్లో కానీ మీరు విజయం సాధించి ధనలాభాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. బంధువులతో సఖ్యత, అనుకూలత, కుటుంబ సుఖ సౌఖ్యాలు, విందులు వినోదాల్లో పాల్గొనటం, వాటి ద్వారా కొంత ధనవ్యయము, ఆనందదాయకము కలగడానికి సింహరాశి వారికి చాలా అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ రవికుజుల యొక్క బలము, తదుపరి గురుడు యొక్క కొంత అనుకూలత్వము, శుక్రుడి యొక్క అనుకూలత్వం, రెండు శుభగ్రహాల మధ్య సూర్యగ్రహ రాశి అయినటువంటి సింహరాశి ఉండటం వలన కొంత అనుకూలమనే చెప్పుకోవాలి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. దత్తాత్రేయుడి యొక్క దర్శనము కానీ, దత్తాత్రేయుడి యొక్క స్తోత్రాన్ని కానీ, నిత్యము ఆయన నామాన్ని కానీ స్ఫురించండి. మీకు శుభము కలుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః.